ఓకే, అర్థమైంది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట. శ్రీనివాస్ గారు, కేవలం బీజేపీకి దగ్గర అవుతున్నారు అల్లు అర్జున్. రాజ్నాథ్ సింగ్ ఒక డైలాగ్ ఎప్పుడైతే అన్నారో ఆ తర్వాత నుంచే కాస్త వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. బీజేపీ పరోక్షంగా ఆ, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించడానికి పరోక్షంగా కారణమైంది. ఎందుకంటే ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారు అనేటువంటిది ఇటువైపు అన్ని పార్టీలు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ వ్యవహారంలో కూడా బీజేపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. రాజకీయ ఆ, మొత్తం అంతా ఎక్కడి నుంచో కూడా ప్రతి పెద్ద పెద్ద తారలు కూడా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నమస్కారం మీకు, కో ప్యానలిస్ట్ వీక్షకులందరికీ కూడా. రోజా గారు, ఒకటి, కాంగ్రెస్ పార్టీ వారి యొక్క చర్యలు ఏం జరిగినాయి, ఏం చేసినారన్న విషయం ఇక్కడ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నది హోమ్ మినిస్టర్గా ఉన్నది ముఖ్యమంత్రి గారు. నాకేం సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు. పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంతో చేసినటువంటి రిమాండ్గా ఇప్పుడు ఈ కేసు కల్పేబుల్ హోమిసైడ్, నాట్ అమౌంటెడ్ టు మర్డర్. ఉద్దేశించి ఆ మర్డర్ చేసినటువంటి ప్లానింగ్ తో చేసినటువంటి హత్య కాదు ఇది. కాబట్టి ఇది నెగ్లిజెన్సీ కారణంగా, దట్టు ఆయన కాదు, థియేటర్ యొక్క ఓనర్స్ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రాము, ఆ థియేటర్ ఓనర్స్ అప్లికేషన్ పెట్టినారు బందోబస్తు గురించి. ఇవన్నీ కూడా పేపర్లో చూస్తూ ఉన్నాం, మనం మీ ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. సో ఇన్ వాట్ వే ఈజ్ రెస్పాన్సిబుల్? సరే అనుకున్న ఒక నిమిషం కోసం కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి భాస్కర్, ఎవరి ప్రొవొకేషన్తోనో పేరు రాయించిండో మరి తెలియదు, బట్ కంప్లైంట్ అయితే ఇచ్చినాడు, పేరు కూడా ఉన్నా అనుకుందాం. అయితే ది వే ఇన్ విచ్ హీ వాజ్ బ్రాట్ టు పోలీస్ స్టేషన్, అది చూడండి మీరు. ఒక సెలబ్రిటీ, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యక్తి, అవార్డులు వచ్చిన వ్యక్తి, ఏదైనా నిజంగా కూడా ఆయన ఇంటెన్షనల్గా క్రైమ్ అఫెన్సెస్కు పాల్పడి ఉంటే అటువంటి వ్యక్తికి డెఫినెట్గా ట్రీట్ చేయండి. మీరు మొన్ననే మాట్లాడినారు కదా, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి. ఫ్రెండ్లీ పోలీస్ మంచి వాళ్ళకి మంచిగానే ఉండాలి, రియల్ క్రిమినల్స్కు ఏ క్వశ్చన్ కూడా అవకాశం ఇద్దని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా ఆ విజయోత్సవాలకు సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీటింగ్లో. ఏమైంది? వీరు అఫెండరా, క్రిమినలా? కాదు కదా. కాబట్టి ఈ యొక్క చర్చకు అవకాశం దొరుకుతూ ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ మాట్లాడుతుంది అనేక రకాలుగా, వారు ఇష్టారాజ్యంగా చేసినారు, వారు మా సంజయ్ గారిని ఏ రకంగా అంత దౌర్జన్యంగా అరెస్ట్ చేసినారు, ఆ యొక్క గ్రిల్స్ పగలగొట్టి, తాళాలు పగలగొట్టి, ఇంట్లో ఉన్న వ్యక్తిని 317 దాన్ని ధర్నా కోసం కూర్చుంటే తన ఇంట్లో తాను కూర్చున్నాడు, నీకు ఎక్కడికో పోలే రోడ్ల మీద, అన్లాఫుల్ అసెంబ్లీ కూడా కాలేదు, ఎటువంటి ఒక స్ట్రిక్చర్స్ని బైపాస్ చేయలేదు. కానీ ఆయన కూడా ఆ రకంగా ఎట్లా వ్యవహరించిందో టీఆర్ఎస్ సర్కార్ గురించి తెలుసు, కోదండరాం గురించి కూడా మనకు అందరికి తెలుసు, అనేక సందర్భాలు మనం చూస్తాం. సో వాళ్ళు ఏమంటారు ఇప్పుడు, కాంగ్రెస్ వాళ్ళది బాగా వేస్తారు కదా, టీఆర్ఎస్ మేము తక్కువ వేసినాం ఇప్పుడే కదా అనే ధోరణితో పోల్చుకుంటా ఉన్నారు. అది కాంగ్రెస్ సర్కార్కు తప్పే. నిన్ననే కదా లగచర్ల విషయంలో తప్పు నొప్పుకునే సర్కార్. అట్లా వ్యవహరించి ఉండాల్సింది కాదు, బేడీలేసి తీసుకెళ్లాల్సింది కాదు, అంబులెన్స్ వాడాల్సింది, హార్ట్ పేషెంట్గా అనుమానం ఉండి నడిపించాల్సింది కాదు అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఆన్ రికార్డ్ డిబేట్లలో నాతో పాటు అడ్మిట్ చేస్తారు. ఇక ముందు ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పినారు. సేమ్ డే, వెరీ సేమ్ డే మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్. A11 అల్లు అర్జున్ గారు A11 ఆల్మోస్ట్ అన్న గెస్ట్గా వచ్చినారు తప్ప హీ వాజ్ నాట్ అన్ ఆర్గనైజర్, ఈవెంట్ ఆర్గనైజర్ కాదు ఆయన. ఆయన సెలబ్రిటీ కాబట్టి న్యాచురల్గా ఎవరైనా వస్తారు, స్టాంపేడ్ అవుతుంది, కావద్దని కోరుకుంటాం, అయిపోయింది. దానికి ఇన్ వాట్ వే హీఈస్ కన్సర్న్. కాబట్టే మధ్యంతరంగా బెయిల్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి 21st లేకుండా దాని తర్వాత డెఫినెట్గా అది క్వాష్ చేస్తాడని నేను అనుకుంటా ఉన్నాను. థరోగా పోలీసులు అత్యుత్సాహంతో చేసినట్టు చర్య, పోలీసులో ముఖ్యమంత్రి గారి కృషి చేయనికి చేసినటువంటి అత్యుత్సాహం అనే చర్య, దీని మీద కూడా వాళ్ళు ప్రాయశ్చిత పడతారు మనసులో. వేరే మేము చేసింది ఓవర్ స్పీడ్ చేసినాం, తప్పు చేసినాం అని చెప్పేసి. సేమ్ కేస్ మిగతా 12 మంది 16 మంది అదే రకంగా చేసినారా? అదే రకంగా బెడ్రూమ్లోకి పోయినారా? బహుశా వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి ఉంటారు, అవి చూపించినారా?
A1 ఎక్కడ, A2 ఎక్కడ, A3, A4 ఎక్కడ? వాళ్ళ గురించి ఎక్కడ మరి చూపించాలి? సేమ్ అఫెన్స్ కదా, సేమ్ కేసు కదా. ఇది చూపించండి మాకు. ఓకే. వాళ్ళతో ఏ రకంగా మీరు బిహేవ్ చేస్తారు, A11 పట్ల ఏ రకంగా బిహేవ్ చేస్తారు. ఈజ్ నాట్ అనే A1 గుర్తుపెట్టుకోండి. A1 ఎప్పుడైనా A1 అంటేనే చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి అని పోలీసు వాళ్ళ దృష్టిలో ఉంటే A1 పెడతారు. ఇప్పుడు అందరూ కూడా అందరిలో ఉన్నటువంటి ప్రశ్న కూడా అదే శ్రీనివాస్ గారు. ఎందుకు A11 గా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు, A1 Yes. A2 వీళ్ళందరినీ కాదని A11 వరకు వెళ్ళి ఆయనని అరెస్ట్ చేయడం వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? అదే చెప్తున్నా కదా, పోలీస్ వాళ్లకు ఏదో మార్గం కొట్టేయాలి, ముఖ్యమంత్రి గారు ఖుషి కావాలి అనే అత్యుత్సాహంతో చేసినట్టు చర్యలు తప్ప ఇంకేం లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ మిగతా A10 వరకు కూడా రిమాండ్ చేస్తారు కదా, వాళ్ళ పట్ల అట్లని వ్యవహరించినారా? వాళ్ళని కూడా అట్లనే తీసుకెళ్ళినారు బెడ్రూమ్లోకి వెళ్ళి, వాళ్ళని కూడా అదే రకంగా ట్రీట్ చేస్తారా? డ్రెస్సులు మార్చుకోకుండా చేసి ఉంటే అది రావాలి కదా. యా, వాళ్ళు చేయలేదు కాబట్టి ఆ రకంగా వాళ్ళ పట్ల ఆ రకంగా రాలేదు, న్యూస్ కాలేదు. లేకుంటే థియేటర్ ఓనర్కి వస్తుండే, ఇంకెవరికి వస్తుండే. రైట్. ఇది కాంగ్రెస్ సర్కారు ఎందుకో బహుశా రేవంత్ రెడ్డి గారికి బాగా మిస్గైడ్ చేస్తున్నట్టున్నారు. అనేక సందర్భాల్లో హీఈస్ బీయింగ్ బ్రాట్ ఇంటూ అన్నెసరీ డిస్కషన్స్. బాగా పరేషాన్ చేసి ఇరికిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడాను. కొందరు కుట్రబుని ఆఫీసర్లు కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, సఫర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొందరు నాయకులు వారి ఎంబట ఉండే వారి యొక్క నష్టాన్ని శకునిలాగా, నష్టాన్ని కోరుకునేటువంటి నాయకుల్లాగా కనబడతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క శక్తులు, అదృశ్య శక్తులు మీ ఎంబట ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బిఫోర్ గోయింగ్ టు టేక్ ఎనీ యాక్షన్ శ్రీనివాస్ గారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అల్లు అర్జున్ అదర్వైజ్ ఒక్కొక్క నిమిషం, అల్లు అర్జున్ నిజంగానే బీజేపీకి దగ్గర అవుతున్నారా? వారి మెంబర్ కాదు, రాజకీయాలు లేరు, మాకేం సంబంధం కాదు. ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్ లో ది బిహేవియర్ ఆఫ్ పోలీస్ దాని మీద చర్చ తప్ప ఏ రకంగా రిమాండ్ చేస్తారు తప్ప మాకేం సంబంధం లేదు, మాకు పరిచయాలు లేదు, బీజేపీ అంతకన్నా కాదు. ఓకే. సో దానికి కూడా ఇంకా ఏదో తప్పులు చూపిస్తున్నారు టీవీలలో. పవన్ కళ్యాణ్ కుట్ర, అరే విచిత్రం ఉన్నది. ఎంత ఇది చేస్తా ఉన్నారు. ఇక్కడ జరిగింది పోలీసు వాళ్ళతోని. పోలీసు వాళ్ళు చేసిరంటే దానికి బాధ్యులుగా ఉన్నటువంటి సర్కార్, రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్. కాబట్టే చర్చ వస్తే ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతారు. రాజకీయాలు మాట్లాడే అవకాశం లేకపోదు. బికాజ్ ఆయన సెలబ్రిటీ, ఇన్ విచ్ వే హీ వాజ్ ట్రీటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అగౌరవం. రైట్. ఓకే శ్రీనివాస్ గారు. రైట్. ఇప్పటి వరకు వివిధ పార్టీల పొలిటీషియన్స్ వాళ్ళందరితో కూడా ఈ అరెస్ట్ వ్యవహారం పైన